హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెర్లిన్ మెమరీస్. ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగానే క్రిస్మస్ సెలబ్రేషన్ చూపించడానికి సపరేట్ వీడియో చేస్తా అన్నాను కదా. హియర్ వి గో. మీరు చూస్తున్నది హుంబుల్టన్ ఫామ్లో ఉన్న క్రిస్మస్ మార్కెట్. ఇక్కడ బెర్లిన్లో క్రిస్మస్ టైంలో క్రిస్మస్ మార్కెట్స్ అనేవి చాలా ఫేమస్. వెరైటీ క్రిస్మస్ మార్కెట్స్ డిఫరెంట్ ఏరియాస్లో పెడుతూ ఉంటారు. ఈ క్రిస్మస్ మార్కెట్లో ఎక్కువగా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అంతేకాదు ఎన్నో వేరే దేశాల నుంచి వాళ్ళ నేటివ్ ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి కూడా ఈ స్టాల్స్ని అరేంజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం స్పెయిన్, వియట్నాం, ఫ్రెంచ్, స్పానిష్ అండ్ నార్వే వాళ్ళ స్టాల్స్ ఉంటాయి. అండ్ అన్నట్టు మర్చిపోయాను, మన ఇండియన్ స్టాల్స్ కూడా ఉంటాయి. సమోసాలు, చాట్లు కూడా అమ్ముతారు మన ఇండియన్ స్టాల్లో. ఈ ఈ పోస్టామర్ ప్లాట్ స్పెషాలిటీ ఏంటంటే ఆ ఏరియా మొత్తం ఎంటైర్ స్ట్రీట్స్ లైట్స్ అరేంజ్ చేసి ఉంటాయి. అలానే ఈ అలెగ్జాండర్ ప్లాట్స్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్రిస్మస్ మార్కెట్ ఇన్ బెర్లిన్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ 15 to 20 కిలోమీటర్స్ పొడుగంతా క్రిస్మస్ మార్కెట్స్ అరేంజ్ చేసి ఉంటాయి. అక్కడ మీరు చూస్తున్న చిన్న స్టాల్స్ దగ్గర వాళ్ళు చిన్న క్యాంప్ ఫైర్స్ అరేంజ్ చేస్తారు. అది ఇక్కడ స్పెషాలిటీస్. అన్ని క్రిస్మస్ మార్కెట్స్ దగ్గర ఇలాంటి క్యాంప్ ఫైర్ ఉన్న టేబుల్స్ ఉండవు. ఇక్కడ అంతేకాకుండా స్కేటింగ్ కూడా ఉంటుంది. అదే అండి ఐస్ స్కేటింగ్. ఇక్కడ 2 to 3 డిఫరెంట్ స్టాల్స్ ఉంటాయి ఫర్ ఐస్ స్కేటింగ్. అది కూడా చూద్దరు కానీ వచ్చేయండి. ఇది నార్వే వాళ్ళ ఫిష్ స్టాల్ అండి. చూడండి ఎంత అందంగా ఆ ఫిషెస్ని గ్రిల్ చేస్తున్నారో. ఈ క్రిస్మస్ టైంలో క్రిస్మస్ మార్కెట్సే కాకుండా బోట్ హౌసెస్ని కూడా అంతే అందంగా డెకరేట్ చేస్తారండి. నేను దగ్గర నుంచి క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ ఈ వ్యూ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. మీకు అక్కడ కనిపిస్తున్నవన్నీ బోట్ హౌసెసే. అవి ఒక్కొక్కటి ఎంత అందంగా డెకరేట్ చేశారో చెప్పలేను. బట్ ఈ వ్యూని చూసి ఎంజాయ్ చేసేయండి. మీకు ఇంకో విషయం చెప్పాలండి. డిసెంబర్ మంత్ మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు కదా. అలానే మా పిల్లల స్కూల్లో ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ ఇచ్చారు. అదేంటో చూస్తారా? దీన్ని అడ్వెంట్స్ క్యాలెండర్ అంటారు. ఈ క్యాలెండర్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఫర్ ద కంప్లీట్ మంత్ ఆఫ్ డిసెంబర్ ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతాయి. దాని లొకేషన్ మ్యాప్స్ వెనకాల పెట్టారు వాళ్ళు. ఆ లొకేషన్ మ్యాప్ చూసుకుంటూ ఏ డేట్లో ఏ యాక్టివిటీ ఉందో మనం చూసుకొని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఒక స్టాంప్ వేస్తారు. అలా మనం ఎన్ని స్టాంప్స్ కలెక్ట్ చేసుకుంటే పిల్లలకి అన్ని గిఫ్ట్స్ ఇస్తారనమాట. సో ఇది ఫెమిలియన్ సెంట్రంలో జరిగిన వన్ ఆఫ్ ది యాక్టివిటీస్. ఇది జింజర్ మ్యాన్ బ్రెడ్ యాక్టివిటీ. బిస్కెట్స్తో డిఫరెంట్ వెరైటీస్ చేశారు వాళ్ళు. ఈ యాక్టివిటీస్కి కావాల్సిన మెటీరియల్, ఈ యాక్టివిటీస్ ఎలా చేయాలో దానికి గైడెన్స్ మొత్తం అక్కడున్న టీచర్స్ చెప్తూ ఉంటారు. పిల్లలు వెళ్ళి వాళ్ళు చేసుకున్న ఐటమ్స్ని తిరిగి మళ్ళీ ఇంటికి తెచ్చుకోవచ్చు కూడా. అలానే ఇక్కడ వన్ ఆఫ్ ది యాక్టివిటీ ఏంటంటే ఇది క్యాంప్ ఫైర్ యాక్టివిటీ. ఇక్కడ వాళ్ళు ఆ స్టిక్స్కి మార్ష్ మెల్లోస్
బ్రెడ్ విత్ బీఫ్ స్టిక్ చేసి ఇచ్చారు. మనకు కావాల్సింది మనం చూస్ చేసుకొని ఆ క్యాంప్ ఫైర్లో కాల్చుకొని తినొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ మూవీ యాక్టివిటీ. ఇక్కడ ఒక బిబ్లితోకే అంటే లైబ్రరీలో ఒక థియేటర్లో గ్రించ్ మూవీ ప్లే చేసి పిల్లలకి ఫ్రీగా పాప్కార్న్ ఇచ్చి ఆ మూవీ ఎంజాయ్ చేయమని వదిలేశారు. అండ్ ద నెక్స్ట్ యాక్టివిటీ ఇండోర్ ప్లే గ్రౌండ్ యాక్టివిటీస్. ఇక్కడ చలి బాగా ఎక్కువ కదండి, సో ఇండోర్లోనే పిల్లల్ని ఇలా ప్లే యాక్టివిటీస్ ఇచ్చి ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అక్కడ టీచర్స్ ఉంటారు, ప్రతి గేమ్ ఎలా ఆడాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలి అన్నది వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారనమాట. సో మా పిల్లలు ఈ క్రిస్మస్ని బాగా ఎంజాయ్ చేశారు. ఇట్ వాజ్ ఆల్ న్యూ అండ్ ఇట్ వాజ్ అవర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ హియర్. సో అంతేకాకుండా వీళ్ళు హాలిడేస్ ఇచ్చినప్పుడు మా వాళ్ళు ఇంకొక యాక్టివిటీ చేశారు ఇంట్లో. అదేంటో చూస్తారా? వీళ్ళు ఇంట్లో కూర్చొని ఒక టాయ్ హౌస్ బిల్డ్ చేశారు. బాగుందని అనుకుంటున్నాను. సో ఇవండి క్రిస్మస్ సెలబ్రేషన్స్. మీకు అందరివి నచ్చాయి అనుకుంటున్నాను. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. చూస్ ఆఫ్ వీడిసేన్.